ఇంకా కొన్ని గంటలల్లా వచ్చే కొత్త సంవత్సరం సెలబ్రేషన్ కు రెడీ అవుతున్నారా? ఎక్కడ కూసోవాలే, ఏం దాగాలే, ఏం తినాలే అని ఇప్పటి సందే ఒక స్కెచ్ చేసుకుంటుర్రా? వేసుకోర్రి. మీరు గిట్లా ప్లాన్లు వేసుకుంటే వాళ్ళు ఇంకో లెక్కలేసుకుంటారు. వేసుకోర్రిగా. ఇంకో 2 దినాలల్లా హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటా రోడ్ల మీద బగ్గ తాగి ఎంజాయ్ చేసుకుంటా తిరిగే పోరగాళ్ళు జర పైలం. ఈ ముచ్చట మీ గురించే చెప్తున్నా. మ్యాన్షన్ హౌస్ బాగుంది, మస్తుగా తాగుతా, కింగ్ ఫిషర్ బీరు దాగి కొట్లాటకు దిగుతా, నాకౌట్ దాగి మందుల నాంతా, ఎంసీ లైట్ దాగి ఎవరినైనా ఎదిరిస్తా, చివాస్ దాగి రోడ్ల మీద చిందులేస్తా, బ్యాక్ పైపర్ దాగి బగ్గ రోడ్ల మీద తిరుగుతా, వైన్ దాగి వానల రోడ్ల మీద తిరుగుతా, రాయల్ స్టాక్ దాగి బండి మీద రయ్యమని ఉరుకుతా అంటే పోలీసోళ్ళు ఊకోరంటనుల్లా 31 తారీఖు పొద్దు మీకు 8 కొట్టంగానే నోట్ల పుల్ల పెట్టి ఊదమంటారట. గదేనుల్లా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటదట. నన్నెవరు పట్టుకుంటారు? మా ఇంటికి పోనీకి అన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఆడ పోలీసోళ్ళు ఉండరు అని పప్పుల కాలేయకుర్రి. ఆ దినం అంతటా ఫ్లైఓవర్లు మూసేస్తారట. ఇక న్యూ ఇయర్ వేడుకలు చేసేటోళ్ళు నిమ్మలంగా మీ ఇంట్లోతోని కేక్ కట్ చేసి గింత ఏమన్నా ఉంటే కల్బోర్డు తీసుకొని ఇంట్లోనే ఒక మూలన కూర్చొని ఎంజాయ్ చేయుర్రి. లేదు నేను జూబ్లీ హిల్స్ పబ్బుకు పోతా, బంజారా హిల్స్ లో బగ్గ తాగుతా, గోల్నాకల గోల్మాల్ అయితా, చార్మినార్ కు పోయి ఛాతి నెగిరేస్తా అన్నారంటే పోలీసు వాళ్ళు దోలకపోయి టానాలో కూర్చోబెడతారు. ఇక ముచ్చటేందంటే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసు వాళ్ళు కఠిన ఆంక్షలు అమల్లోకి తెస్తున్నారు. సాధారణ దినాలలోనే మందు తాగి బండి నడపొద్దు అంటారు. గదే ఇక న్యూ ఇయర్ రోజు తాగి బండి నడుపుకుంటా పోలీసు వాళ్ళకు దొరికితే 15,000 రూపాయల దాకా జరిమానా చేస్తారట. గది ఒక్కటే చేస్తే ఏదో ఒకటి అప్పో చేసి పైసలు కట్టొచ్చు గాని దాంతో పాటు 2 ఏళ్ల జైలు శిక్ష కూడా ఉంటదట. అందుకే చెప్తున్నా, ఏడ తాగిన వాళ్ళు ఆన్నే వండుకోర్రి. షోకులకు పోయి షోకాలు తీయకుర్రి, ఏతులకు పోయి ఏడవకుర్రి. జర పైలం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్టే వాళ్ళందరినీ కూడా కంపల్సరీ జైలుకి వెళ్ళే ఒక ప్రణాళికతోన మేజిస్ట్రేట్ల దగ్గర కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ గతంలో అయితే ఫైన్లు అవన్నీ ఉంటుండే, కాబట్టి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆ రోజు పట్టుబడి అమూల్యమైన జీవితాలు వాళ్ళవి కోల్పోకుండా అదేవిధంగా ఇతరులకు కూడా ఇబ్బంది కలగే ఉద్దేశంతోన ఉన్నతాధికారుల సూచనల మేరకు పకడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. పట్టుబడితే వాళ్ళందరికీ కూడా జైలు పంపే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగు, ట్రిపుల్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు అవి కూడా ఎవరైతే వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని మెయిన్ రోడ్ల పొంటి సీసీ కెమెరాలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ దొరకకుండా ఎవరన్నా మేము తప్పించుకోపోతాం అనే భ్రమ లేకుండా సీసీ కెమెరాల ద్వారా కూడా ఐడెంటిఫై చేసి వారిపై తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.